బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. వెల్కమ్ టు న్యూస్ అండ్ నిజాలు. దిస్ ఇస్ లుంబిని. సిజేపీ ప్రొటెస్ట్ కి సంబంధించి ఒక డిజిటల్ క్యాంపెయిన్ అనేది మ్యాసివ్ స్కేల్లో జరిగింది అని చెప్పేసి ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఇంతకీ ఇది చేసింది ఎవరు, ఎక్కడి నుండి ఆపరేట్ అయింది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా ఒక ఫారెన్ బాట్ నెట్వర్క్ అనేది దీంట్లో ఇన్వాల్వ్ అయింది. ఇన్ఫ్లమేటరీ కంటెంట్ ని మొత్తం ఎగ్జిబిట్ చేయడానికి, అంటే ప్రజల్లో భయాన్ని, ద్వేషాన్ని, అలాగే కోపాన్ని ఇదంతా బీభత్సంగా సృష్టించేలా ఇవన్నీ చేశారు అని చెప్పేసి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా ప్రధాని నరేంద్ర మోదీ గారి వీడియో కూడా కాసేపు సోషల్ మీడియా నుండి డిలీట్ చేయడం జరిగింది. దీని వెనక మెటా ఏం రీజన్స్ ఇచ్చుకుంటుంది, ఎందుకంటే వాళ్ళు ఒక ఫారెన్ ఎంటిటీ మన కంట్రీలో, పెద్ద డెమోక్రటిక్ కంట్రీలో వాళ్ళు ఆపరేట్ అవుతున్నప్పుడు ఇక్కడున్న లా ఆఫ్ ద ల్యాండ్ ని ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పి కూడా ఒకవైపుగా ఆర్గ్యుమెంట్ వినిపిస్తుంది. సో దీని వెనక రీజన్స్ ఏమై ఉంటాయి, అండ్ ఫారెన్ బాట్ నెట్వర్క్ ఎక్కడ నుండి ఆపరేట్ అయింది, దాని వెనక రీజన్స్ ఏంటి, లెట్స్ ఫైండ్ అవుట్. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు జియో పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఆల్సో సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ సార్ మనతో పాటున్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే సార్. ఒక ఫారెన్ బాట్ నెట్వర్క్ అనేది దీంట్లో ఇన్వాల్వ్ అయింది, అండ్ జనాల ఎమోషన్స్తో ఆడుకోవడానికి అండ్ ఇన్ఫర్మేషన్ని కొంచెం యాంప్లిఫై చేసి చూపించడానికి చాలా జరిగాయని చెప్పేసి కూడా ఒక వైపుగా వాదన వినిపిస్తుంది మనకు. సో దీని వెనక రీజన్స్ ఏమై ఉంటాయంట? మనం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడున్న కమ్యూనికేషన్ మెథడాలజీలో చాలామంది అంటారు, ఎస్పెషలీ కాంగ్రెస్ వాళ్ళు అంటారు, మోదీజీ ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయరని. దానికి కారణాలు ఉన్నాయి. ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది ఇట్స్ డెడ్, ఫినిష్డ్. ఎందుకంటే ప్రింట్ ఎవరు చదవరు, టెలివిజన్ ఎవరు చూడరు, అంటే లైవ్ టెలివిజన్. ఎవరు ఉంటారు ఇంట్లో బిట్వీన్ 9 and 6? ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళు ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, హోమ్ మేకర్స్ ఉంటారు. మీలాంటి నాలాంటి వాళ్ళు పొద్దున 9 గంటలకు దిగితే సాయంత్రం 7-8కి ఇంటికి చేరుకుంటాం. వీఆర్ నాట్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెలివిజన్. ఇప్పుడు మీ ప్రెస్ కాన్ఫరెన్స్ నడిస్తే ఎవరు చూడరు. ప్రింట్ ఇప్పుడున్న జనరేషన్ పేపరే చదవరు, మీకు తెలిసింది అది. యువర్ జనరేషన్ స్పెషలీ విల్ నెవర్ టచ్. బికాస్ మీరు బికాజ్ యూఆర్ ఇన్ మీడియా యూ విల్ స్టిల్ టిక్. బట్ నార్మలీ ఇప్పుడున్న యంగ్స్టర్స్ అసలు న్యూస్ పేపర్ ముట్టారు. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్టర్ కోవిడ్ ఈవెన్ ఎల్డర్స్ కూడా చాలామంది న్యూస్ పేపర్ చదవడం తగ్గించేశారు, లేకుంటే 3 పేపర్లు 2 పేపర్లు ఉంటే ఒకటిగా తగ్గించేసుకున్నారు. ఎందుకంటే దే లెర్న్డ్ దట్ వితౌట్ న్యూస్ పేపర్స్ ఆల్సో వీ కెన్ సర్వైవ్ అనేది. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ కమ్యూనికేషన్ మెథడ్లో చాలా మటుకు సోషల్ మీడియాని యూజ్ చేయడం అనేది ఒక కామన్ ప్లేస్ అయిపోయింది. అది నార్మల్ ఒక పొలిటికల్ పార్టీ క్యాంపెయిన్ ఉండొచ్చు, ఒక ఇండివిజువల్ ఉండొచ్చు, ఒక ఎన్జిఓ ఉండొచ్చు, ఒక మార్కెటింగ్ క్యాంపెయిన్ ఉండొచ్చు. ఏదైనా కానీ సోషల్ మీడియా చాలా మటుకు వాడతారు. మీరే చూస్తుంటారు. మీరు ఒకసారి క్లియర్ ట్రిప్ కానీ మేక్మైట్రిప్.comలో కానీ వెళ్ళి ఒకసారి ఏదో ఎయిర్లైన్ చెక్ చేస్తారు, ఇక్కడ నుంచి గోవాకి వెళ్ళడానికి ఎంత ఉంది ఫేర్ అని చెక్ చేస్తారు. దెన్ యూ జస్ట్ క్విట్, బుక్ చేయకుండా మీరు వచ్చేస్తారు బయటికి. కానీ మళ్ళీ మీరు ఫేస్బుక్ లేకుంటే మీకు ఇంకేమైనా మీ సోషల్ మీడియా వెహికల్ మీరు ఓపెన్ చేస్తే దాంట్లో మీకు రిమైండర్ లాగా వస్తుంది. యూ ఆర్ ట్రైంగ్ టు బుక్ ఎ టికెట్ టు గోవా, ఫినిష్ ఇట్ నౌ, లాట్ ఆఫ్ డిస్కౌంట్, అది ఇదని చెప్పి ఆఫర్స్ వస్తూనే ఉంటాయి మీకు. కాన్స్టెంట్ ప్రొవోకింగ్ ఉంటుంది, మనం వద్దనుకున్నా కూడా. ఎందుకు ఎట్లా చెక్ చేస్తాం? ఆబ్వియస్లీ వాళ్ళు దే చెకింగ్ త్రూ యువర్ వ్యూయింగ్ హ్యాబిట్స్ అన్నమాట. అది మీరు డిలీట్ చేయకుంటే, మీ టెంపరీ ఫైల్స్ డిలీట్ చేయకుంటే మీ కుకీస్ మిమ్మల్ని ట్రేస్ చేసుకుంటూ పోతుంది. ఇప్పుడున్న దాంట్లో చాలా మటుకు ఆర్గనైజేషన్స్ కానీ యంగ్స్టర్స్ కానీ నేను చెప్పాను చూడండి, వాళ్ళు సోషల్ మీడియా వాడతారు, కానీ చాలా తక్కువ. మీరు మొత్తం భారతదేశం తీసుకుంటే సోషల్ మీడియా యూజర్స్ చాలా తక్కువ. అంటే అది వాళ్ళు వాట్సాప్ చూడరో లేకుంటే వీడియోలు చూడరో అని కాదు, చూస్తారు. బట్ దే రియలీ డోంట్ గో టు ఒక ట్విట్టర్కి వెళ్ళి పోస్ట్ చేయడం కానీ, ఒక ఫేస్బుక్కి వెళ్ళి పోస్ట్ చేయడం కానీ, ఒరిజినల్ పోస్ట్ వాళ్ళు ఎప్పుడు పెట్టరు. ఎవరో వచ్చిన వీడియో ఫార్వర్డ్ చేస్తారు, ఎవరో పెట్టిన స్క్రీన్ షాట్లు మళ్ళీ పోస్ట్ చేస్తారు వాళ్ళంతా. లెట్ మీ పుట్ అ డిస్క్లైమర్ బిఫోర్ వీ స్టార్ట్. నాకు ఫేస్బుక్లో 110,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఐ గెట్ పెయిడ్ బై ఫేస్బుక్. ప్రతి నెల నాకు ఒక అప్రాక్సిమేట్ అమౌంట్ వస్తుంది ఫేస్బుక్ నుంచి. ఎందుకంటే నా పోస్ట్, నేను ఎంత యాక్టివ్గా పోస్ట్ చేస్తానో అంత డబ్బులు ఎక్కువ వస్తుంది. ఎందుకంటే నేను నా వ్యూవర్షిప్ బట్టి ఎంతమంది చూస్తారు ఒక వీడియో కానీ, ఒక పోస్ట్ కానీ, లేకుంటే ఇంకో ఏదైనా గ్రాఫిక్స్ కానీ వేస్తే దాన్ని బట్టి వ్యూవర్షిప్ ఉంటుంది. అండ్ ఒరిజినల్ కంటెంట్కి ఒరిజినల్ వ్యూవర్షిప్, అంటే నేనే తయారు చేసిన వీడియోకి ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది. ఇప్పుడున్న చాలా మటుకు యంగ్స్టర్స్ అది చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో ఒకటి మీ వ్యూస్ చూసి మీకు రెవెన్యూ వస్తుంది, రెండవది మీ సబ్స్క్రైబర్స్ ఉంటుంది, మీకు కెన్ సెల్ సబ్స్క్రిప్షన్స్. అప్పుడు మనం ఈ సీజేపీ ప్రొటెస్ట్లో కూడా చూసాం చాలామంది. ఒక అమ్మాయి వచ్చి బస్సుని ఇట్లా తోయడం మహారాష్ట్రలో, బాంబేలో. ఆమె అదే బంగ్లాదేశ్లో జరిగిన ఒక విజువల్ తీసుకొని చేయడానికి వచ్చింది. దాని తర్వాత ఆమె వెళ్ళిపోయింది, ప్రొటెస్ట్లో లేదు, ఏం లేదు. కానీ 16 లక్షల సబ్స్క్రిప్షన్స్ వచ్చింది, అమ్మేసుకొని షీ ఎర్న్డ్ మనీ ఫ్రమ్ దాట్.
ఇది కాకుండా తర్వాత ఆమెకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఆమెకు తెలిసింది. ఆమె ఇంటి బయట ధర్నా, ఆమె మీద కేసులు అన్నీ వచ్చినాయి. సో మన దగ్గర ఈ సీజేపీ ప్రొటెస్ట్ మొదలైనప్పుడు కూడా దీనికి యాక్చువల్ ఈ సోషల్ మీడియాని ఎక్స్పర్ట్గా యూజ్ చేసుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. బీజేపీ వాళ్ళు ఉన్నారులే, కానీ ఆమ్ ఆద్మీ పార్టీలో ఏమైందంటే ఇప్పుడు ఈ అభిజిత్ దీప్కే కానీ సౌరవ్ దాస్ వీళ్ళందరూ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళే. వాళ్ళ సోషల్ మీడియా సెల్లో ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. ఎక్స్ అంటారు కానీ ఇది స్టిల్ దేర్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు లీడ్ చేస్తున్న లైఫ్ స్టైల్ చూస్తే మీరు విల్ బీ స్టంట్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ కైలాష్లో సౌరవ్ దాస్ ఉంటున్న ఇల్లు అద్దెకి ఒక నెలకు 5 లక్షల రూపాయలు. ఈ వాజ్ స్టేయింగ్ విత్ 4 people. దట్ మీన్స్ 1 person వాజ్ పేయింగ్ 1.25 lakhs 4 bedroom ఇంటికి. ఇవాళ నిన్న ఖాళీ చేసేసాడు, ఎవరో ఎక్స్పోజ్ చేశారు, ఫోటో తీసి ఆ బిల్డింగ్ దేయంగానే ఈ వెకేటెడ్ ద హౌస్ ఇమీడియట్లీ. సో దట్ ఈస్ ఎనీవే సపరేట్. సో ఎక్కడి నుంచి వాళ్ళకి రెవెన్యూ వస్తుంది, ఉద్యోగం లేదు. ఈజ్ అన్ అమిటీ స్కూల్ ప్రోడక్ట్. ఎన్డీటీవీలో ఎప్పుడో ఒకసారి ఇంటర్న్షిప్ చేశాడు అంతే. దాని తర్వాత హీ హెస్ నెవర్ ఎర్న్డ్ మనీ ఇన్ హిస్ లైఫ్. ఓన్లీ సోషల్ మీడియాలో డబ్బులు సంపాదిస్తాడు అండ్ ఈజ్ ఓపెన్లీ అడ్మిటింగ్ ఇట్. సో వీళ్ళేం చేస్తారంటే ఇప్పుడు ఈ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఈ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వీళ్ళు హ్యాండిల్ చేస్తున్నప్పుడు వీళ్ళ ఎక్స్పీరియన్స్ వీళ్ళకి వచ్చింది. ఎట్లా సబ్స్క్రిప్షన్ తెచ్చుకోవాలి, ఎట్లా వ్యూవర్షిప్ తెచ్చుకోవాలి, ఎట్లా ఫాలోవర్స్ని తెచ్చుకోవాలని చెప్పి ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేవి బాస్టన్ నుంచి అభిజిత్ దీప్కే అక్కడ ఉన్నప్పుడు ఆయన స్టార్ట్ చేశారన్నమాట. దాని తర్వాత మనకు తెలుసు సడన్గా ఆల్మోస్ట్ 20 million వ్యూవర్స్ వచ్చారు వాళ్ళకి May 2026లో. అది పెద్ద ఏం చెప్తారు, అందరు అన్నారు బీజేపీ కన్నా ఎక్కువ వ్యూవర్స్ మెంబర్స్ వచ్చేసారు అది ఇది అని చెప్పి. కానీ జరిగింది ఏంటంటే అది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. దీన్ని మన వైపు మీరు ఇఫ్ యూ అండర్స్టాండ్ సోషల్ మీడియా అండ్ డెప్త్, బాట్స్ యూస్ చేస్తారు చాలా మటుకు. ఇది పొలిటికల్ పార్టీస్ చేస్తారు, కొన్ని కంపెనీలు చేస్తారు, కొన్ని మార్కెటింగ్ క్యాంపెయిన్స్లో కూడా హైప్ అప్ చేస్తారు. సో మీకు ఎక్కువ వ్యూవర్షిప్ కావాలి, మీకు ఎక్కువ నంబర్స్ కావాలంటే మీరు బాట్స్ యూస్ చేస్తారు. ఈ బాట్స్ మన దేశంలో కూడా ఉంది. దట్ మీన్ దే ఆర్ నాట్ రియల్ పీపుల్, వాళ్ళు నిజమైన పీపుల్ కాదు. అది ఈజీలీ మీరు చాలా మటుకు టూల్స్ ఉన్నాయి డిటెక్ట్ చేయడానికి. సో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళే డిటెక్ట్ చేసినప్పుడు వాళ్ళే అడ్మిట్ చేశారు దట్ ఈ 20 millionలో ఆల్మోస్ట్ 60 to 70% ఆర్ బాట్స్. అది కూడా పాకిస్తాన్, టర్కీ అండ్ బంగ్లాదేశ్. మీరు ఇదే పేర్లు మళ్ళీ రిపీట్ అవుతుంది చూస్తున్నారు మీరు. ఖతార్ కూడా ఎప్పుడు వీళ్ళు సీజేపీ వాళ్ళు అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న టైంలో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి ఖతార్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి జొమాటో అండ్ స్విగ్గీకి ఆర్డర్లు వచ్చినాయి. ఎవరు పంపించారు అక్కడి నుంచి? దిస్ ఇస్ ద క్వశ్చన్ అనమాట. సో ఇండిపెండెంట్ డిజిటల్ అనలిస్ట్ అప్పుడు ఆ టైంలో మీరు చూస్తే May 2026లో వాళ్ళు అనలైజ్ చేసిన సిగ్నిఫికెంట్ ప్రపోర్షన్ ఆఫ్ సీజేపీస్ సర్జింగ్ ఫాలోవర్ బేస్, అంటే ఫాలోవర్ బేస్ ఇంక్రీజ్ అవుతున్న ఫాలోవర్ బేస్లో పోస్ట్ ఎంగేజ్మెంట్ వాస్ ట్రై టు ఆటోమేటెడ్ అకౌంట్స్. మీరు ఒకసారి రిజిస్టర్ చేస్తారు అంతే, అది బాట్స్తో చేయించుకుంటారు. కానీ మీకు ఎంగేజ్మెంట్ ఉండాలండి. అంటే మీకు 20 million ఫాలోవర్స్ ఉన్నారు, కానీ మీరు ఒక వీడియో పోస్ట్ చేస్తే నాట్ ఈవెన్ 100,000, ఒక 50,000 కూడా చూడట్లేదు ఆ వీడియో. దాంతోనే మీకు తెలిసిపోతుంది మీ యాక్చువల్ ఎంగేజ్మెంట్ ఎంత ఉందని. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ దో నాకు 110,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, నేను ప్రతి సండే ఇక్కడ కూర్చొని నేనేం చేస్తానంటే ఇంట్లో ఐ ట్రై అండ్ బ్రింగ్ ఇట్, ఎవరో జెన్యున్గా ఉన్నారని చెప్పి నేను చెక్ చేసుకుంటూ ఉంటాను. డిలీట్ చేసుకుంటూ పోతాను. ఆఫ్రికన్ అకౌంట్స్ చాలా ఉంటుంది, సస్పీషియస్ అకౌంట్స్, మన ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ అక్కడి నుంచి అన్ని అకౌంట్స్ కనిపిస్తాయి మీకు. యూ కెన్ డిలీట్ ఇట్ వెరీ ఈజీలీ. ఈవెన్ సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి జెన్యున్ అకౌంట్స్ తెలిసిపోతుంది మనకి. సో అట్లాంటి పని మనం చేయాలన్నమాట. కానీ వీళ్ళు చేయరు, ఎందుకంటే వీళ్ళకి హైప్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. దానికోసం మీరు చూసారు ఫస్ట్ 15 days వీళ్ళు ప్రొటెస్ట్ మొదలు పెట్టినప్పుడు జంతర్ మంతర్లో 20-30 మంది కూడా లేరు. ఇట్ ఈస్ ఓన్లీ ఆన్ 20th, 21st, 22nd, 23rd, 24th ఈ రోజుల్లో పార్లమెంట్ స్టార్ట్ అయినప్పుడు అండ్ స్పెషలీ సోనం వాంగ్చుక్ ఫాస్ట్ నడుస్తున్నప్పుడు వీళ్ళ ఫాలోవర్స్ ఇంక్రీజ్ అయ్యారు. ఎవరు? వాళ్ళు ఎస్ఎంఎస్తోని, వాట్సాప్తోని, మిగతా దాంట్లోని వీళ్ళు పిలిపించుకున్నారు ఫాలోవర్స్ని. అదే ఎస్ఎఫ్ఐ వాళ్ళు, ఏఐడిఎస్ఏ వాళ్ళు, అండ్ దెన్ యూ హ్యాడ్ ఆల్ కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్ లైక్ డివైఎఫ్ఐ, ఆఫ్ కోర్స్ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. ఇప్పుడు వీళ్ళందరినీ పిలిపించుకొని వైలెన్స్ క్రియేట్ చేయడానికి చేసినప్పుడు ఈ 2,783 మంది కూడా ఈ నెట్వర్క్లో దొరికారు పోలీస్కి. దాట్ ద మెసేజెస్ వర్ రిసీవ్డ్ బై దీస్ పీపుల్ ఆల్సో. మీరు ఒకరికి మెసేజ్ పంపించాలంటే మీకు వాళ్ళ నంబర్ ఉండాలి మీ దగ్గర. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ దగ్గర ఈ 2,783 మంది నంబర్స్ ఉండే వాళ్ళ దగ్గర. సో పోలీస్ ఏం చేస్తారంటే ట్రయాంగులేషన్ అంటారు నంబర్స్ది. అంటే 3 towers తీసుకుంటారు. ఓకే, ఎయిర్టెల్ ఉందనుకోండి, వాళ్ళు 1, 2, 3 towers తీసుకొని దాని నడిమిట్లో ఎంతమంది ఉన్నారో అని క్యాల్కులేట్ చేస్తారు. ఇట్స్ అన్ ఆటోమేటెడ్ ప్రాసెస్. సో యూ విల్ గెట్ hundreds of numbers యాక్టివ్ బిట్వీన్ 11 o'clock and 2 o'clock. ఓకే, దాని తర్వాత తగ్గింది వెళ్ళిపోతారు ఈ రీజన్ నుంచి, కనిపించారు మీకు మళ్ళీ.
సో ఈ డేటా వాళ్ళు తీసుకొని ఏం చేశారంటే వాళ్ళు స్టడీ చేశారు, వీళ్ళు ఎన్ని మెసేజెస్ పంపించారు. మీకు వాట్సాప్ వాళ్ళు ఎప్పుడు ఒక ఏం చెప్తారు, క్లెయిమ్ పెడుతుంటారు, అవర్ మెసేజెస్ ఆర్ ఎన్క్రిప్టెడ్ ఎండ్ టు ఎండ్, నోబడీ విల్ సీ ఇట్. ఏం లేదు, ఇట్ ఈస్ జస్ట్ అ ఫేక్ థింగ్. వాళ్ళకి లీగల్ రిక్వెస్ట్ ఇస్తే వాళ్ళు దాన్ని మొత్తం వాట్సాప్ మీకు తీయాల్సి. ఇన్ఫ్యాక్ట్ మీ వాట్సాప్ ఫోన్ ఒకసారి పోలీస్ ఏమైనా కేసులో, మిమ్మల్ని టెర్రర్ కేసులో లేకుంటే ఇట్లాంటి ఏదైనా రైట్ కేసులో పట్టుకుంటే మీ ఫోన్ తీసుకొని మీ వాట్సాప్ డిలీట్ చేస్తే కూడా మెసేజెస్ వాళ్ళు రిట్రీవ్ చేసుకుంటారు. దాన్ని యాజ్ అ ఫెసిలిటీ. ఎందుకంటే డిజిటల్లో ఏ కంపెనీ అయినా కానీ వాళ్ళ మెసేజెస్ ఇమీడియట్గా డిలీట్ చేయరు, వాళ్ళ డేటాబేస్ నుంచి, వాళ్ళ సర్వర్ ఫార్మ్స్ నుంచి డిలీట్ చేయరు, వాళ్ళు ఉంచుకుంటారు. అది లీగల్ రిక్వెస్ట్ ఎప్పుడైనా రావచ్చు, ఒక వారమో నెల పాటు వాళ్ళు ఉంచుకుంటారు అది. సో పోలీస్ ఎప్పుడైనా రిక్వెస్ట్ పెట్టినప్పుడు దే టేక్ ఇట్ అండ్ గివ్ ఇట్ టు దెమ్ అనమాట. కోర్ట్ ఆర్డర్ ఉంటుంది ఇవ్వాలని చెప్పి. ఇది ఢిల్లీ పోలీస్ వాళ్ళకి స్పెషలైజ్డ్ యూనిట్ ఒకటి ఉంది, అండ్ వాళ్ళందరూ యంగ్స్టర్స్ దాంట్లో చాలామంది. వాళ్ళు కంప్లీట్గా దీన్ని అనలైజ్ చేశారు, ఈ మెథడ్ చూసారు, ఎవరెవరు ఇంక్రీజ్ ఇన్ ఫాలోవర్స్ ఎట్లా జరిగిందంటే చాలా మట్టుకు వీళ్ళది ఈ ప్రొఫైల్స్, ఫేక్ ప్రొఫైల్స్ బయటకు వచ్చింది. దే డోంట్ ఎగ్జిస్ట్, వాళ్ళు లేరు అక్కడ. క్రియేట్ చేయడానికి 10 నిమిషాలు పడుతుంది మీకు, ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేయొచ్చు ఈజీగా. కానీ అన్ని ఫేక్ ప్రొఫైల్స్కి ఒక ఈమెయిల్ ఐడి టైడప్ ఉంటుంది ఎప్పుడు. నౌ దే ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ది ఈమెయిల్ ఐడి. సో వాళ్ళు ఎక్స్ కానీ వాళ్ళు మెటాక్ కానీ, ఎందుకంటే మెటా హ్యాస్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వాళ్ళ దగ్గర ట్విట్టర్ ఉంది ఒకటి. సో ఈ 3 వెహికల్స్ ఎక్కువ యూస్ చేస్తారు అందరూ. ఓకే, వాట్సాప్ మీరు సపరేట్గా డీల్ చేసుకోవచ్చు, వాట్సాప్ ఆల్సో కమ్స్ అండర్ మెటా ఇన్ ఎనీ కేస్. ఇప్పుడు వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఏమొచ్చిందంటే దీంట్లో చాలా మటుకు ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి బయట ఉన్న బాట్స్తోని, వాళ్ళు ఇండియాలో ఉన్న బాట్స్ యూస్ చేయలేదు, ఎందుకంటే ఈజీలీ పట్టుబడతారు మీరు. సో ఫారిన్ బాట్స్ యూస్ చేసి హెవీ ఫండింగ్ పెట్టి వీళ్ళు ఒక ఫేక్ నెరేటివ్ క్రియేట్ చేయడానికి ట్రై చేయాలి. దానికోసం మీరు ఆ రోజుల్లో ఈ 20th, 21st, 22nd అండ్ 23rd మీరు ఏ ఇన్స్టాగ్రామ్ కానీ, ఏ ఫేస్బుక్ కానీ, ఏ ట్విట్టర్ కానీ ఓపెన్ చేస్తే వీళ్ళదే వస్తుంటుంది మెసేజెస్. సో వీళ్ళు యాంప్లిఫై చేస్తారు. ఇప్పుడు నేను కూడా ట్విట్టర్లో ఐఎమ్ ఎ బ్లూటిక్ ఆన్ ట్విట్టర్, అండ్ నాకు మంచి ఫాలోయింగ్ ఉన్నారు అక్కడ కూడా, అండ్ రెగ్యులర్లీ ట్వీట్. సో ఎంగేజ్మెంట్ కూడా బాగుంటుంది నాకు. ఒకసారి ఏదైనా ట్వీట్ పెడితే మినిమం ఒక 3,000, 4,000, 5,000 వ్యూస్ వస్తుంది నాకు. ఏదో ఒక రోజు నాకు ట్విట్టర్ కూడా నాకు ఒక రెవెన్యూ స్ట్రీమ్ చూపిస్తారు, వీ వాంట్ టు యూజ్ యువర్ అకౌంట్ ఫర్ క్రియేటింగ్ యాడ్స్ అని చెప్పి. నేను ఇప్పుడు దాకా తీసుకోలేదు, కానీ బహుశా ఒక రోజు ఐ విల్ సే ఎస్ టు ఇట్ ఆల్సో. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే వీళ్ళ వైపు నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్లో మీరు పోస్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని ఫ్లాగ్ చేస్తారు ఒక్కొక్కసారి. నాది మొన్న ఈ అజిటేషన్ నడుస్తున్నప్పుడు నేను ఒక ట్వీట్ పెట్టాను, ఇఫ్ యు ఆర్ ఎ యంగ్స్టర్ బీ ఎ స్కై రూట్ నాట్ ఎ కాక్రోచ్. మీరు బిలీవ్ చేయరు, దాన్ని హేట్ స్పీచ్ అని చెప్పి ఫ్లాగ్ చేశారు ట్విట్టర్. హేట్ స్పీచ్ అని చెప్పి ఫ్లాగ్ చేశారు ట్విట్టర్. ఆలోచించండి, దాంట్లో ఏముంది హేట్ స్పీచ్. దెన్ వెన్ ఐ చెక్డ్, వాళ్ళేమంటున్నారు, మిమ్మల్ని రిపోర్ట్ చేశారు ఇంతమంది, 50,000 మంది మిమ్మల్ని రిపోర్ట్ చేశారు. 50,000 మంది నన్ను రిపోర్ట్ చేయడానికి వాళ్ళు నన్ను ఫాలో చేయట్లేదు. నాకు ఉన్నది 23,000 మంది ఫాలోవర్స్ ట్విట్టర్లో. ఐఎమ్ వెరీ వెరీ పర్టికులర్. నేను ఎవరైనా ఫేక్ వాళ్ళు కనిపిస్తే అప్పుడు డిలీట్ చేసి అన్ఫాలో చేసేస్తాను వాళ్ళని. సో ఆబ్వియస్లీ ఇదొక వాట్సాప్ గ్రూప్లో నడుస్తుంది. దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఇందులో. నేను ఒక బిఫోర్ కోవిడ్ 8 సంవత్సరాలు 8 సంవత్సరాల ముందు ఇరాన్ ఒక థ్రెట్ ఇష్యూ చేశారు. ఆ టైంలో యుఎస్తో వాళ్ళకి అప్పుడు కూడా గొడవ ఉండే. వాళ్ళు ఏమన్నారంటే యుఎస్ అసెట్స్ ఎక్కడెక్కడ ఉందో, ఇప్పుడు లైక్ గల్ఫ్లో చేస్తున్నట్లని యుఎస్ కంపెనీలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ మీద మేము దాడి చేస్తాం, మేము మా ఏజెంట్స్ దాడి చేస్తాం. సో నేను ఇనాక్వస్గా ఒక ట్వీట్ పెట్టాను ఆస్కింగ్ మిస్టర్ సజ్జనార్, అప్పుడు ఆయన సిపి సైబరాబాద్. మన దగ్గర ఎంతో అమెరికన్ కంపెనీస్ ఉన్నాయి, మైక్రోసాఫ్ట్ ఉంది, ఆరకిల్ ఉంది, గూగుల్ ఉంది, ఫేస్బుక్ ఉంది. వీళ్ళందరూ ఇక్కడ ఉన్నప్పుడు వీళ్ళ మీద ఎవరైనా దాడి చేస్తే ఆర్ యూ ప్రిపేర్డ్ ఫర్ ఇట్? అండ్ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు చెక్ చేశారు, ఎందుకంటే ఈ సెక్యూరిటీ గార్డ్స్ మైక్రోసాఫ్ట్ కానీ, ఆరకిల్ కానీ, ఫేస్బుక్లో వాళ్ళ దగ్గర వెపన్స్ ఉండవు. ఓకే, ఒక కర్ర ఉంటుంది దాని చేతిలో అంతే మ్యాక్సిమం, అండ్ మేబీ దే క్యారీ సమ్ పేపర్ స్ప్రే విత్ దెమ్, అంతే ఉంటుంది. మీరు చెక్ చేశారని అడిగి ఒక క్వశ్చన్ అడిగాను. సజ్జనార్ ఆఫీస్ నుంచి ఎవరో రెస్పాండ్ చేసి ఎస్ అని చెప్పారు. అది చూడంగానే మిస్టర్ ఓవేసీ ఫుల్ ఫైరింగ్లో వెళ్ళిపోయారు, మూడ్లో వెళ్ళిపోయారు. ఈ సైడ్ హౌ కెన్ యూ సే ఎస్ అంటే, మీరు ఎవరో జిహాదీలు మా దగ్గర ఉన్నారు, మా కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, మేము వాళ్ళని ట్రాక్ చేస్తున్నాం అని చెప్పి మీరు చెప్తున్నారని చెప్పి పెద్ద గొడవ జరిగింది. ఆ రోజు సాయంత్రం నన్ను ఎన్డీటీవీ వాళ్ళు, టైమ్స్ నౌ వాళ్ళు అందరు పిలిచారు ఆన్ దట్ ఛానల్ టు స్పీక్ ఆన్ దిస్ సబ్జెక్ట్. నేను మాట్లాడాను. నెక్స్ట్ డే మార్నింగ్ డెక్కన్ క్రానికల్, హిందూ అన్నిట్లో స్టోరీ వచ్చింది దట్ సురేష్ కోచాటల్ పోస్టెడ్ లైక్ దిస్ అండ్ ఓవేసీ ఇట్లా రియాక్ట్ అవుతున్నారు. అది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చూడండి.
నేను అడిగిన ప్రశ్న ఏంటి, ఆయన జవాబు ఇచ్చింది ఏంటి, అండ్ ఓవైసీ రియాక్ట్ కావడం ఎందుకు? బికాజ్ ఆబ్వియస్లీ దాని మీద ఉన్న ఇన్ఫ్లుయెన్స్ దానికి ఉంటుంది అన్నమాట. సో యు ఆర్ సీయింగ్ దిస్ ఎవ్రీ డే అనమాట. మన పొద్దున్న లేవగానే ఫస్ట్ థింగ్ వి చెక్ ఈజ్ అవర్ ఫోన్. మెసేజెస్ ఏమైనా వచ్చినాయా, మనకి వాట్సాప్ ఏమైనా వచ్చిందా మెసేజెస్, ఎస్ఎంఎస్లో ఏదైనా మెసేజెస్ వచ్చిందా, దాని తర్వాత మన సోషల్ మీడియాకి వెళ్ళిపోతాం. ఫేస్బుక్లో ఏమైనా ఉందా లేటెస్ట్ పోస్ట్, ట్విట్టర్లో ఏముంది, యూట్యూబ్లో వెళ్ళి చూస్తే ఏమైనా కొత్త వీడియోస్ ఉన్నాయా, ట్రంప్ ఏమైనా బాంబ్ వేసిండా నిన్న రాత్రి, నథింగ్. అండ్ స్పెషలీ ఇఫ్ యూర్ ఇన్ మీడియా అండ్ స్పెషలీ వెన్ ఐఎమ్ ఆన్ అ పాడ్కాస్ట్ లైక్ దిస్ విత్ యూ, నేను మీకు డిస్కస్ చేయడానికి కొన్ని టాపిక్ సజెస్ట్ చేస్తాను. ఈ 2-3 టాపిక్లు ఏదో ఒకటి తీసుకోవచ్చు అంటే యూ డిసైడ్ విచ్ వన్ టు టేక్. కానీ నాకు రిసర్చ్ ఉండాలి కదా, దానికి రిసర్చ్ చేయాల్సి వస్తుంది. సో టుడే మార్నింగ్ 5:30 లేసి నేను మొత్తం చెక్ చేసి దాని తర్వాత మీకు న్యూస్ సజెస్ట్ చేశాను, ఇది చేయొచ్చు మనం అని చెప్పేసి. సో ఇదొక హ్యాబిట్ లాగా అయిపోతుంది అనమాట. ఈ ఫేక్ అకౌంట్స్ని ఢిల్లీ పోలీస్ ఏమంటున్నారు, చాలా మటుకు డిప్లాయ్ చేశారు వీళ్ళు డ్యూరింగ్ దిస్ 4 days. ఇప్పుడు దాన్ని వాళ్ళు తీసుకొని దే ఆర్ నౌ ఇన్వెస్టిగేటింగ్ ఇట్ ఇన్ డీటెయిల్ అన్నమాట. సో ఢిల్లీ పోలీస్ ఏమంటారు, దర్ థౌజండ్స్ ఆఫ్ అకౌంట్స్ విచ్ ఆర్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే మీరు చూస్తే వీళ్ళ ఫాలోవర్స్ తగ్గుతుంది ఇప్పుడు సడన్గా ఇన్స్టాగ్రామ్లో. ఎందుకంటే మూమెంట్ యూ స్టార్ట్ చెకింగ్ వాళ్ళకి భయం, రేపు మళ్ళీ మమ్మల్ని పట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది, పోలీస్ రికార్డులో మా పేరు వచ్చేస్తుంది. చాలామంది పిల్లలు వచ్చేసిన పేర్లు ఇప్పుడు పోలీస్ రికార్డులో. వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు ఎందుకు వెళ్ళారు దీనికి, ఎందుకు ఈ ప్రొటెస్ట్కి వెళ్ళారని వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది. మీకు గుర్తుంటుంది ఈ అజిటేషన్ నడిచిన టైంలో 21st, 22nd, 23rd అప్పుడు ట్విట్టర్లో ఉన్న 480 అకౌంట్స్ ఫేక్ పాకిస్తానీ అకౌంట్స్ అని తెలిసి పాకిస్తాన్ నుంచి క్రియేట్ చేసి ఇండియన్ పేర్లు పెట్టి హిందూ నేమ్స్ పెట్టి చేసిన అకౌంట్స్ని డీయాక్టివేట్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ దాన్ని బ్యాన్ చేశారు. దట్ విజిబిలిటీ ఇండియాలో లేదు దాని అన్నమాట. దాని తర్వాత ఒక చాలా క్యూరియస్ ఇన్సిడెంట్ జరిగింది, మీకు తెలిసిపోయి ఉంటుంది. మోదీ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు, ఫస్ట్ వీడియో 335 మిలియన్, తర్వాత 340 దాకా వెళ్ళింది మిలియన్ వ్యూస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అదే వీడియో ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఆబ్వియస్లీ బికాస్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఈచ్ అదర్. మీరు ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియో మీరు ఇన్స్టాగ్రామ్లో ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. మీరు ఒక సెట్టింగ్ ఉంటుంది, ఆ సెట్టింగ్ యాక్టివేట్ చేస్తే చాలు. ఆ పోస్ట్ని వీళ్ళు తీసేశారు సడన్గా. ఫర్ ఆల్మోస్ట్ 1 hour and 45 minutes మోదీ గారి పోస్ట్ మెసేజ్ వాస్ దిస్ పోస్ట్ ఇస్ విత్హెల్డ్ ఇన్ ఇండియా డ్యూ టు లీగల్ డిమాండ్. అది ఎప్పుడు జరుగుతుందంటే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక లీగల్ డిమాండ్ పెడతారు, ఈ పోస్ట్ ఫేక్, ఇది ఇట్స్ క్రియేట్ సెన్సేషన్, ఇది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది మా దేశంలో, ఇట్ కెన్ క్రియేట్ అ రైట్, మీరు దీన్ని ఇండియాలో హైడ్ చేయండి. అంటే మీరు మిగతా చోట్ల చూసుకోవచ్చు, వేరే కంట్రీస్లో ఇక్కడ ఉండదు అన్నమాట. బట్ ఇక్కడే కదా అవసరం అసలు. సో ఎందుకు చేశారు? ఇప్పుడు మెటా ఏమంటున్నారు, మనం చూసే మెటా వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్ని పిలిచారు, మాట్లాడి పార్లమెంటరీ కమిటీ శ్రీకాంత్ దుబే గారు ఉన్న కమిటీలో నిన్న చర్చలు జరిగింది. ఐ థింక్ ఈవెన్ మిస్టర్ విజేంద్ర ప్రసాద్ ఇస్ దేర్ ఇన్ దట్ కమిటీ, రాజ్యసభ మెంబర్. వాళ్ళు కూడా చెక్ చేసి వాళ్ళు రీజన్స్ అడిగారు. వాళ్ళు ఏమంటున్నారంటే అది యాక్సిడెంటల్గా డిలీట్ అయింది, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే నా వీడియోలు కూడా ఇట్లానే డిలీట్ చేశారు వీళ్ళు, ఇండియాలో విత్హెల్డ్ చేశారు. ఓకే, అది వీళ్ళొక టాక్టిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్బుక్లో ఉన్న టాప్ 3 ఎగ్జిక్యూటివ్స్ ఆర్ ఎక్స్ కాంగ్రెస్ ఫెలోస్. ఓకే, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళే, సీనియర్ లెవెల్లో ఇండియా హెడ్, వాళ్ళ కంటెంట్ హెడ్ అండ్ లీగల్ హెడ్ అందరూ ఎక్స్ కాంగ్రెసీస్. ఐఎమ్ నాట్ అట్రిబ్యూటింగ్ పొలిటికల్ మోటివ్స్, కానీ ఆబ్వియస్లీ ఉంటుంది. బట్ ఇక్కడ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ని బేస్ చేసుకొని ఇది ఏదైనా ఇంకొంచెం ఏదైనా అగ్రెషన్ కి దారి తీస్తుందేమో అని చెప్పి క్లెయిమ్ చేసి డిలీట్ చేసి ఉండొచ్చు. బట్ అదే లెవెల్లో ఇప్పుడు స్టూడెంట్స్ కానీ వాళ్ళు చేసిన హంగామా ఇదంతా కూడా అది కూడా ఉంది కదా, అది కమ్యూనిటీ లైన్స్. అదే అంటే మోదీ గారు అమ్మగారిని తిట్టినప్పుడు ఆ వీడియో తీయలేదు, కానీ మోదీ గారు పిల్లల్ని అడ్రస్ చేసిన వీడియోని బ్యాన్ చేశారు ఆల్మోస్ట్ 1.5 hours. ప్రొసీజర్ ఏముంటుందంటే టు బ్రింగ్ డౌన్ ఎ పోస్ట్ లీగలీ మీరు ఫస్ట్ దాన్ని ఎవరో రిపోర్ట్ చేస్తారు. ఓకే, 1,00,000 మంది రిపోర్ట్ చేస్తారు, లేకపోతే 50 వాళ్ళు నా పోస్ట్ రిపోర్ట్ చేసినట్లని ఆన్ స్కై రూట్ అండ్ కాక్రోచ్. సో దే విల్ రిపోర్ట్ దట్. దాన్ని ఒక లీగల్ టీమ్ రివ్యూ చేస్తారు. యూజువలీ ఇది అవుట్సోర్స్ చేస్తారు. హైదరాబాద్లో ఉన్న 2-3 ఐటీ కంపెనీలు దాంట్లో దే ఆర్ పార్ట్ ఆఫ్ ద టీమ్ విచ్ రివ్యూస్ దిస్. రివ్యూ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మేనేజర్కి రిపోర్ట్ చేస్తారు, ఎస్ దిస్ పర్టికులర్ వీడియో ఇస్ ఇన్ఫ్లమేటరీ, ఇట్ హ్యాస్ టు బి రిమూవ్డ్ ఆర్ ఇట్ హ్యాస్ టు బి డీయాక్టివేటెడ్, అంటే ఇండియాలో కనిపించకుండా చేయాలని చెప్పేసి. అది వాళ్ళ సీనియర్ లెవెల్కి వెళ్తుంది, 2-step ప్రాసెస్. అక్కడ సీనియర్ మేనేజర్ రివ్యూ చేసి ఎస్ అనగానే దెన్ ఓన్లీ దే కెన్ డూ ఇట్. టెక్నికలీ జరగదు, ఆటోమేటెడ్ ప్రాసెస్ లేదు దీంట్లో, వాళ్ళ అలోగ్రితంలో అట్లాంటి ఏం లేదు. ఓకే, ఇట్ కెన్ ఫ్లాగ్ ఇట్, అంటే ఆ వర్డ్స్ చూస్తారు. ఇప్పుడు మీరు ఫేస్బుక్లో లేకుంటే ట్విట్టర్లో, స్పెషల్లీ ట్విట్టర్లో వెళ్ళి టెర్రరిస్ట్ అనే వర్డ్ కొడితే మీరు ఇమ్మీడియట్లీ ఫ్లాగ్ అయిపోతారు. దానికోసం ఏం చేస్తారు నాలాంటి వాళ్ళు, TERROR బదులు మేము 0 వేసేస్తాం, న్యూమరల్ 0. చూడడానికి అట్లనే ఉంటుంది, కానీ దట్ ఈస్ స్లైట్లీ ఎలాంగేటెడ్, దిస్ ఇస్ స్లైట్లీ రౌండ్. కానీ
మన ఆటోమేటెడ్ రీడింగ్లో, ఎందుకంటే లక్షలాది మిలియన్స్ ఆఫ్ ట్వీట్స్ ఉంటుంది, మిలియన్స్ ఆఫ్ పోస్ట్ ఉంటుంది, ఫిజికల్లీ ఇంపాసిబుల్ కూర్చొని చెక్ చేయడం. సో ఆటోమేటిక్ ఫ్లాగింగ్ వస్తుంది అనమాట, అల్గోరిథంలో పికప్ చేసుకుంటుంది. ఇది నడుస్తుంది. ఇప్పుడు బీజేపీ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ రైట్ వింగ్, బీజేపీ అని చెప్పలేం, ప్రామినెంట్ రైట్ వింగ్ ఇస్ షెఫాలి వైద్య. వెరీ ఎరుడైట్ లేడీ, వెరీ వెల్ స్పోకన్, చాలా బాగా మాట్లాడుతుంది. షీస్ ఫ్రమ్ గోవా ఒరిజినల్లీ. ఆమె పోస్ట్ ఎప్పటి నుంచో షాడో బ్యాన్ చేశారు వీళ్ళు. షాడో బ్యానింగ్ ఇస్ అ కాన్సెప్ట్ వేర్ మీకు ఒక 3 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, కానీ 30 మంది కూడా చూడట్లేదు. ఇప్పుడు నాకే చాలామంది నాకు మెసేజ్ పెడతారు, సురేష్ గారు మీ వీడియోలు కనిపించట్లేదు, మీ ట్వీట్స్ కనిపించట్లేదు, ఎందుకు మీ ఫేస్బుక్ పోస్ట్ కనిపించట్లేదు. దానికి 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, దే ఆర్ నాట్ ఫాలోయింగ్ మీ రెగ్యులర్లీ. వాళ్ళు నా వీడియోలు రెగ్యులర్గా చూస్తుంటే మన ఐ డ్రీమ్లో చూస్తారు, రెగ్యులర్గా సురేష్ కోచట్లు, కవిత, లేకుంటే మిమ్మల్ని, ఓకే, లుంబిని చూసి ఆ పేర్లతో సహా చూసినప్పుడు నెక్స్ట్ టైం ఇట్ విల్ కీప్ ద అల్గోరిథం విల్ రికగ్నైజ్ దట్ మీరు రెగ్యులర్గా వీడియోలు చూస్తారు, మిమ్మల్ని పుష్ చేస్తారు. ఓకే, అది యూట్యూబ్ అల్గోరిథం ఇస్ లైక్ దట్. మోర్ వీడియోస్ యూ పోస్ట్, మోర్ రెవెన్యూ యూ గెట్. అది వాళ్ళది ఒక వ్యూవర్షిప్ ఉంటుంది, రెవెన్యూ ఉంటుంది. కోవిడ్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ నేను జనం టీవీ సీఈఓగా ఉన్నప్పుడు మాకు కమ్యూనికేషన్ వచ్చింది యూట్యూబ్ దగ్గర నుంచి, దట్ లుక్ మీరు న్యూస్ పెట్టండి, విల్ పుష్ యువర్ వ్యూస్ అప్, కానీ మినిమం ఒక రోజుకి 10 వీడియోలైనా న్యూస్ ఉండాలి యూట్యూబ్లో. సో ఈ స్టార్టెడ్. ఎందుకు అప్పుడు మాకు అర్థమైంది, ఎందుకంటే అందరు ఇంట్లో ఉన్నారు, ఎవరు బయటికి వెళ్ళట్లేదు, ఓకే, అండ్ న్యూస్ పేపర్ రావట్లేదు ఇంటికి. సో న్యాచురల్లీ న్యూస్ త్రూ యూట్యూబ్ ఈజ్ బీయింగ్ పుష్డ్ అన్నమాట. చేసాం, మాకు కూడా వ్యూవర్షిప్ బాగా వచ్చింది అప్పుడు. కానీ కోవిడ్ కాగానే దే సెట్ వీఆర్ డిస్కంటిన్యూయింగ్ ఇట్. సో ఎవరైనా దాని మీద పెద్ద పెట్టుబడి పెట్టుంటే దే వుడ్ హావ్ గాన్ టు ఎ లాస్ సడన్లీ. సో ఇమీడియట్లీ యూ హావ్ టు స్టార్ట్ రెడ్యూసింగ్ ద నెంబర్ ఆఫ్ న్యూస్ ఐటమ్స్ అన్నమాట. ఇది అల్గోరిథం బేస్డ్ ఒక మ్యాథమెటికల్ క్యాల్కులేషన్. మీరు ఇది తప్ప నిజమా, ఇట్లా చేయకూడదా, చేయవచ్చా అనేది ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ డిబేట్. ఓకే, కానీ ఒకటి మనం అర్థం చేసుకోవాలి, దీన్ని ఫండ్ చేసి బయట నుంచి దీన్ని ఏం చెప్తారు, కావాలని చెప్పి బాట్స్ తీసుకొచ్చి తర్వాత బాట్స్తోని మీరు వ్యూవర్షిప్ ఇంక్రీజ్ చేసి మీరు ఒక్కొక్క ఇన్సిడెంట్ని పోలీసు వాళ్ళు కొడుతున్నారు మా పిల్లల్ని చూపించి పోలీసు వాళ్ళని వీళ్ళు రాళ్ళు విసిరితే చూపించరు. ఇదే నిన్న పార్లమెంటరీ కమిటీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిచికంత్ దుబే గారు అడిగిన ప్రశ్న, మీరు అల్గోరిథం ఎట్లా పనిచేస్తుందో మాకు చెప్పండి. వాళ్ళు అంటారు మా సీక్రెట్, ఇది కోకోకోలా లాగా. మీరు కోకోకోలా దగ్గర వాట్ ఈజ్ యువర్ ట్రేడ్ సీక్రెట్ అంటే వాళ్ళు ఎప్పుడు చెప్పారు మీరు ఎట్లా తయారు చేస్తారు కోక్ అనేది. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకి సీక్రెట్ అది. ఓకే, బట్ ఇది ఎప్పటి నుండో డిబేట్లో ఉంది దట్ మీరు మా కంట్రీలో ఆపరేట్ అవుతున్నప్పుడు మా రూల్స్ని ఫాలో అవ్వాలి, మా లా ఆఫ్ ద ల్యాండ్ని ఫాలో అవ్వాలి, మాకు ఏదన్నా చెప్పాలి అని చెప్పేసి. బట్ ఇది ఎప్పుడూ డిబేట్లో ఉంది అండ్ దిస్ టైమ్ అగైన్ ప్రూవ్డ్. ఎస్, దీనికి సేఫ్ హార్బర్ కాన్సెప్ట్ అని ఒకటి చెప్తాము. సేఫ్ హార్బర్ ఏంటంటే మీరు ట్విట్టర్ నడిపిస్తున్నారు, మీకు తెలియదు మీ దాంట్లో వచ్చి ఎవరు ఏం పోస్ట్ చేస్తున్నారని. యూ షుడ్ బి నోయింగ్ ఇట్. బట్ టెక్నికలీ మీరేమంటారు, మిలియన్స్ వస్తారు పోస్ట్ చేస్తారు, నేను కూర్చొని మిలియన్స్ని నేను చెక్ చేయలేను. సో యూ డెవలప్ అన్ అల్గోరిథం ఆర్ ఏ ట్రాకింగ్ సిస్టమ్, ఫ్లాగింగ్ సిస్టమ్ డెవలప్ చేస్తారు ఆటోమేటెడ్గా. నేను చెప్పాను చూడండి, టెర్రర్ వర్డ్ ఉంటుంది, మర్డర్ అనే వర్డ్ ఉంటుంది, కిల్లింగ్ అనే వర్డ్ ఉంటుంది. ఇట్లాంటి వర్డ్స్ వాడకూడదు, ఇమ్మీడియట్గా ట్రాక్ అయిపోతుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు సేఫ్ హార్బర్లో వీళ్ళు మన దేశంలో ప్రొటెక్షన్ ఏమి ఇచ్చారంటే మీ మీద కేసులు ఉండవు. ఓకే, బికాస్ యు ఆర్ నాట్ పోస్టింగ్ ఇట్, మీరు పోస్ట్ చేయట్లేదు, ఎవరో వచ్చి పోస్ట్ చేస్తున్నారు, కానీ తీయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే. సేమ్ థింగ్ విత్ ఫేస్బుక్, సేమ్ థింగ్ విత్ ఇన్స్టాగ్రామ్. వీళ్ళందరికీ సేఫ్ హార్బర్ ఇచ్చాం మనం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటున్నారు, వీఆర్ గోయింగ్ టు రిమూవ్ ద సేఫ్ హార్బర్. యు ఆర్ రెస్పాన్సిబుల్, మీరే రెస్పాన్సిబుల్ మీ దాంట్లో ఎవరో వచ్చి పోస్ట్ చేస్తే. ఇప్పుడు ముందు ఎట్లా అంటే మనం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ఒక కమ్యూనికేషన్ పంపిస్తారు ఎక్స్కి, దిస్ పర్టికులర్ పోస్ట్ ఇస్ ఫేక్ అండ్ ఇట్ ఇస్ ఫ్యాక్ట్ చెక్ చేసాం, ఇది ఫేక్, తీసేసేయండి అని. వీళ్ళేం చేస్తారు, వీళ్ళు కావాలని చెప్పి ఒక రోజు దాకా దాన్ని ఇన్వెస్టిగేషన్లో పెడతారు. అప్పుడు దాకా మిలియన్స్ ఆఫ్ వ్యూస్లో వెళ్ళిపోతుంది. ఎందుకు 5 నిమిషాల్లో వెళ్ళిపోతుంది మిలియన్స్ ఆఫ్ వ్యూస్. దాని తర్వాత తీసేస్తారు, కానీ దాని ఇంపాక్ట్ పోయింది అప్పటికి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేశారంటే ఒక 6 నెలల ముందు కొత్త చట్టం తీసుకొచ్చారు, దాట్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్, 1 hour 2 hours 3 hours డిఫరెంట్ లిమిట్స్లో మీరు తీసేసేయాల్సింది. దానికి వ్యతిరేకంగా వీళ్ళు కోర్టుకి వెళ్ళారు. బట్ కోర్ట్ సెడ్ నథింగ్ డూయింగ్, యూ హ్యావ్ టు ఫాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్. ఇప్పుడు మీరు చూస్తే ఇదే చట్టాలు చాలా మటుకు యూరోపియన్ కంట్రీస్లో ఉంది, బ్రెజిల్లో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది. ఇట్లాంటి దేశాల్లో కూడా చాలా మటుకు పిల్లలకి బిలో 16 years of age దే షుడ్ నాట్ బీ ఆన్ సోషల్ మీడియా అంటారు. మన దేశంలో 90% పిల్లలు ఈవెన్ టు ద ఏజ్ ఆఫ్ 8-9 దే ఆర్ ఆన్ సోషల్ మీడియా. దే విల్ యూస్ ఫేక్ అకౌంట్స్, లేకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అకౌంట్స్ ఏదో యూజ్ చేసుకుంటారు, ఎవరిదో ఎట్లనో వాళ్ళు సోషల్ మీడియాలో ఉంటారు. టెక్నికలీ మీరు అడగొచ్చు వాట్సాప్ సోషల్ మీడియా అని అంటే ఎస్ అండ్ నో.
స్కూల్ నుంచి హోంవర్క్ వాట్సాప్లో పంపిస్తారు. ఇప్పుడు మీరు అంటారు పిల్లల దగ్గర మీరు యాక్సెస్ చేయకూడదంటే పిల్లలు ఎట్లా చేస్తారు? సో వాళ్ళకి వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ కొనిస్తారు. అమ్మ నువ్వు దీని నుంచి హోంవర్క్ డౌన్లోడ్ చేసుకో అని చెప్పి. వాళ్ళు బిజీ ఉంటారు వాళ్ళ ఉద్యోగంలో. పిల్లలు సాయంత్రం రాగానే దాని నుంచి హోంవర్క్ డౌన్లోడ్ చేసుకుంటారు, ఏదైనా చేసుకుంటారు. ఇన్స్ట్రక్షన్ స్కూల్ ఒక గ్రూప్ ఉంటుంది, వాళ్ళ క్లాస్ గ్రూప్ ఉంటుంది ఒకటి. కానీ అప్పుడే చూస్తున్నప్పుడు దే గెట్ ఇన్ టు సంథింగ్ ఎల్స్ ఆల్సో. అరే ఒకసారి ఫేస్బుక్ చూద్దాం. సపోజ్ మీరు పేరెంట్గా ఉంటే మీకు పేరెంటల్ కంట్రోల్స్ అని చెప్పి ఒక సిస్టమ్ ఉంటుంది ఫోన్లో. ఆ పేరెంటల్ కంట్రోల్స్ యాక్టివేట్ చేయాలి. యూ కెన్ ఈవెన్ సీ వాట్ మీ పిల్లలు ఏం చూస్తున్నారు, ఇవాళ ఏం చూసారని చెప్పి మీకు యూ కెన్ సీ ద సైట్స్ విచ్ దే గాన్ త్రూ. ఓకే, అదైనా ఇప్పుడు వాట్సాప్లో కూడా వీడియోస్ వస్తాయి విచ్ ఇస్ యూట్యూబ్ వీడియోస్ అగైన్ సేమ్ థింగ్. సో మీరు కంట్రోల్ ఎక్కడ పెడతారు? పిల్లల్ని ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ అబ్యూస్ వీడియోస్ కానీ సెక్షువల్లీ ఎక్స్ప్లిసిట్ వీడియోస్ కానీ ఇది పెట్టకూడదని ఎప్పటి నుంచో రూల్స్ ఉన్నాయి. కానీ ఫేస్బుక్ లాంటి ఆర్గనైజేషన్ దాన్ని యాడ్స్ రన్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ పర్టిక్యులర్ అభిజిత్ దీప్కే వాళ్ళు పెట్టిన ఫస్ట్ ఇనీషియల్ 20 million వచ్చింది చూడండి. దే హ్యాడ్ అడ్వర్టైజ్ ఆన్ పాన్ సైట్స్. పాన్ సైట్స్ వెళ్ళి అడ్వర్టైజ్ చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ క్లిక్ చేయండి, జాయిన్ కాక్రోచ్ జనతా పార్టీ. అక్కడ ఎన్నోళ్ళు కూడా దీంట్లో వచ్చేసారు. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటున్నారు ఇట్ ఇస్ ఇల్లీగల్, యూ కెనాట్ డూ దిస్. మీరు ఇక్కడ ఉన్న చట్టాలు మీరు పాటించాలి. వీళ్ళ లాజిక్ ఏంటంటే వీఆర్ ఫ్రమ్ యూఎస్ ఆఫ్ ఏ, మాకు ఇక్కడ ఉన్న చట్టాలు మాకు వర్తించదు, మాకు ఇట్స్ నాట్ అప్లికబుల్ టు అస్. సారీ, మీరు ఇక్కడి నుంచి కోట్లు సంపాదిస్తున్నారు రెవెన్యూ. థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ దే ఆర్ ఎర్నింగ్ త్రూ అడ్వర్టైజ్మెంట్స్. ఇండియన్ కంపెనీస్ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మిగతా సోషల్ మీడియా వెహికల్స్లో వాళ్ళ ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ అడ్వర్టైజ్ చేయడానికి చాలా ఖర్చు పెడతారు. ఇప్పుడు యూట్యూబ్ ప్రీమియం అకౌంట్ లేదనుకోండి మీ దగ్గర, మీరు చూస్తున్నప్పుడు ఎవ్రీ 5 minutes ఒకసారి ఒక యాడ్ వస్తుంది. ఇట్స్ వెరీ ఇరిటేటింగ్. కానీ రెవెన్యూ అది అన్నమాట. వాళ్ళకు ఉన్న రెవెన్యూ ఫేస్బుక్. ఇవాళ కూడా నేను చూసాను, రాహుల్ శివశంకర్ వాస్ టెలింగ్ టుడే మార్నింగ్, మాకు వస్తున్న రెవెన్యూ 10%, లెస్ దెన్ 10% మాకు ఇస్తున్నారంటే ఒక ఇండియన్ అడ్వర్టైజర్ ఒక టాటా కార్ గురించి అడ్వర్టైజ్ చేసినప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్కి వాళ్ళు ఆ యాడ్కి 30,000 రూపాయలు 40,000 రూపాయలు ఇస్తే ఒక 5 second యాడ్కి 10 second యాడ్కి మాకు దాంట్లో 10% వస్తుంది. అండ్ యు ఆర్ యూజింగ్ మై వెహికల్. వాళ్ళు క్రియేట్ చేయలేదు వీడియో, వీళ్ళు క్రియేట్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు దే హ్యావ్ రియలైజ్డ్ నౌ. అండ్ ఒక మాట మనం అర్థం చేసుకోవాలి, బీజేపీ హ్యాస్ ఫెయిల్డ్ ఆన్ దిస్. అంటే బీజేపీ అంటే గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్. వీళ్ళు యాంటిసిపేట్ చేయడానికి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది అని తెలిసి కూడా దే హ్యావ్ ఆ పాత సిస్టంలోనే పడున్నారు ఇప్పుడు కూడా. బ్యూరోక్రటిక్ సిస్టమ్. ఒక మెయిల్ పంపియండి, ఒక ఫ్యాక్స్ పంపియండి. నేను కూడా చూసాను గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఫ్యాక్స్ నెంబర్ పెట్టే. ఎవరు యూజ్ చేస్తారు ఫ్యాక్స్ ఇప్పుడు? ఓకే, ఆఫ్టర్ 5 o'clock ఎవరు ఉంటారా మిషన్ దగ్గర? ఈమెయిల్ యాక్సెస్ చేస్తారా 5 o'clock తర్వాత? ఇదంతా జరుగుతుంది రాత్రి 1 గంటకు 2 గంటలకు జరుగుతుంది. అప్పుడు మీరు ఎవరు యాక్టివేట్ ఉన్నారు? 24/7 మీ దగ్గర కంట్రోల్ రూమ్ ఉందా? అది ఉండదు వీళ్ళ దగ్గర. సో ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఒక చాలా వీక్ డిపార్ట్మెంట్ అయిపోయింది. మినిస్ట్రీ కూడా. దానికి మనం అశ్విని వైష్ణవ్ గారిని తప్పు పట్టలేదు. ఎందుకంటే హీఈస్ హ్యాండ్లింగ్ 3 ministries: రైల్వేస్, కమ్యూనికేషన్ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, అండ్ ఐటీ. ఐటీకి ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక యంగ్ సంబడి లైక్ చిరాగ్ పాస్వాన్ సంబడి ఈజ్ నీడెడ్. ఎందుకంటే దే అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ అన్నమాట. దే విల్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇది మనం చేయాల్సి. కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఇప్పుడు జరుగుతుంది కూడా, ఈ ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరో దీంట్లో డబ్బులు పెట్టారు, ఎట్లా యాంప్లిఫై చేశారు, దీన్ని ఏ పీరియడ్లో వీళ్ళు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారు, ఇదంతా డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఉంటుంది. నేను చెప్పాను చూడండి, మీరు ఏ డిలీట్ చేస్తేనా కానీ దట్ విల్ ఎగ్జిస్ట్ దేర్, డేటాబేస్లో ఉంటుంది, 100% ఉంటుంది. అండ్ దే కెన్ యాక్సెస్ అండ్ ఫైండ్ అవుట్ ఎవరు ఇచ్చారు, ఎవరు పేమెంట్ చేశారు, ఫారెన్ బాట్స్కి ఎవరు ఫండింగ్ ఇచ్చారు, అదంతా బయటకు వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన న్యూస్ ఏంటంటే, బిఫోర్ వీ స్టార్టెడ్ డిబేట్, దట్ ఆమ్ ఆద్మీ పార్టీ అకౌంట్స్ నుంచి ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయింది టు ద సిజేపీ ఫెలోస్. అండ్ పంజాబ్ నుండి కూడా వచ్చింది. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఏమంటారు, మేము పొలిటికల్ పార్టీ కదా వాళ్ళని సపోర్ట్ చేయడానికి చేసామంటారు. బట్ హ్యావ్ యూ డిస్క్లోజ్డ్ ఇట్? యూఆర్ నాట్ డిస్క్లోజ్డ్ ఇట్. మీరు వాళ్ళ దగ్గర చెప్పలేదు. మీరు అంటున్నారు మాకు వాళ్ళతో సంబంధమే లేదంటున్నారు. అది కాకుండా మొన్న చూసాం, మన ఖతార్ నుంచి చెప్పాను చూడు, బంగ్లాదేశ్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేశారు. ఎవరు వీళ్ళు? హూ ఆర్ దీస్ పీపుల్? 23 మందిని స్పాన్సర్ చేసి కేరళ నుంచి ఒక మొహమ్మద్ షాజీ అని చెప్పి దుబాయ్ నుంచి 23 ఎంప్లాయీస్ని తీసుకొచ్చి ధర్నాలు కూర్చోబెట్టారు వాళ్ళ ఎంప్లాయీస్ని. ఆ కంపెనీ, దుబాయ్లో ఉన్న కంపెనీకి ధర్నాతో ఏంటండి కనెక్షన్? అది కూడా దే ఆర్ ఆల్ ఎంప్లాయీస్ ఇన్ ద 30s and 40s and 50s. వాళ్ళు తీసుకొచ్చి స్టూడెంట్ ప్రొటెస్ట్లో కూర్చోబెట్టారు. ఎయిర్ ఫేర్ వాజ్ పెయిడ్ ఫర్, ఫుడ్ వాజ్ టేకెన్ కేర్ ఆఫ్, అకామిడేషన్ వాజ్ టేకెన్ కేర్ ఆఫ్. ఇట్లాంటి ఎంతమంది అక్కడ వచ్చారు, ఎవరు పిలిపించారు వీళ్ళని? ఇదంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ నౌ ఇన్వెస్టిగేటింగ్. నాకు బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, మన దాంట్లో చాలా మంది పిల్లలు దీంట్లో పడతారు.
దే విల్ కమ్ అండర్ ద ఇన్వెస్టిగేటివ్ బికాస్ వీళ్ళు సెల్ఫీలు తీసుకొని వీడియోలు తీసుకొని సీజేపీని ట్యాగ్ చేసిన వాళ్ళు కూడా ఆటోమేటిక్లీ దే విల్ బీ దేర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. నేను చెప్పినట్లు మిలియన్స్ ఆఫ్ దాంట్లో కూర్చొని చెక్ చేయరు వీళ్ళు ఇండివిజువల్. దే విల్ రన్ అన్ అలోగ్రిథం, దే విల్ రన్ ఎ ప్రోగ్రామ్. ఎవరు హైదరాబాద్ నుంచి ఎంతమంది సీజేపీ గురించి ప్రొటెస్ట్కి ఇందిరా పార్క్ వెళ్ళారు, ఓకే. ట్రయాంగులేషన్ ఆఫ్ డేటా ఉంటుంది. ఓన్లీ ప్రొటెస్ట్కి వెళ్ళిన వాళ్ళేనా లేదంటే ఆన్లైన్లో సపోర్ట్ ఇట్ కెన్ బి అ స్టార్టింగ్ పాయింట్. రైట్. ఆన్లైన్ కూడా ఇట్ కెన్ బి అ స్టార్టింగ్ పాయింట్. ఆన్లైన్లో మీరు పిక్చర్స్ పోస్ట్ చేస్తారు, లేకుంటే పోస్ట్ చేసింది అక్కడ వెళ్ళి మీరు ఏదో హేట్ఫుల్ కామెంట్ పెట్టారు, మోదీ గారు అమ్మగారిని తిట్టారు, మోదీ గారిని తిట్టారు, గవర్నమెంట్ క్రిటిసిజం ఇస్ గుడ్ బట్ బ్యాలెన్స్డ్ ఉండాలి క్రిటిసిజం. మోదీ గారు అమ్మగారు ఏం చేశారు దీంట్లో ఆమెను తీసుకురావడానికి? మోదీ గారు నాన్నగారు ఏం చేశారు దీంట్లో? మోదీ గారు ఏం చేశారు? మీరు యూ క్రిటిసైజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఫర్ ఎనీ పాలసీ ఫెయిలియర్, కానీ వాళ్ళ పర్సనల్ అటాక్ ఎందుకు చేయడం? రైట్. ఇది మనం అర్థం చేసుకోవాలి. లైసెన్స్ యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్ అంటారు. అది మనం అర్థం చేసుకోవాలి. ఆర్టికల్ 14 చాలా క్లియర్గా చెప్తున్నారు. ఎస్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇట్స్ సబ్జెక్ట్ టు కన్స్ట్రెయిన్స్, రైట్, సబ్జెక్ట్ టు ఎక్సెప్షన్స్. మీరు ఏం కావాలంటే అది చేయలేరు. ఓకే, వీఆర్ డెమోక్రటిక్ కంట్రీ, ఫ్రీడమ్ అన్నీ బాగానే ఉంది. ఇదే డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ ట్విట్టర్ డిలీట్ చేశారు బిఫోర్ ఎలాన్ మస్క్ బాట్ ఇట్ ఓవర్. ఇదే డొనాల్డ్ ట్రంప్ వీడియో యూట్యూబ్ నుంచి బ్యాన్ చేశారు యూట్యూబ్ వాళ్ళు. ఫేస్బుక్ కూడా చేశారు డొనాల్డ్ ట్రంప్. దాంతో ఆయనకి ఈసారి ఐఎమ్ గోయింగ్ టు సెటప్ మై ఓన్ సోషల్ మీడియా వెహికల్ అని చెప్పి ట్రూత్ సోషల్ స్టార్ట్ చేశారు. అమెరికన్ ప్రెసిడెంట్ మీరు చేయగలిగితే ఇండియన్ ప్రధానమంత్రి ఎక్కడండి? ఛాన్సే లేదు. సో దిస్ మల్టీనేషనల్ కార్పొరేషన్స్కి ఒక ఏం చెప్తారు, ఒక కండిషన్స్ పెట్టి వాళ్ళని ఒక లక్ష్మణ్ రేఖ గీసి ఇక్కడే ఉండాలి మీరు అని చెప్పాలన్న. అది జరిగేదాకా ఇండియా ఇస్ నాట్ ఎ ఫ్రీ కంట్రీ. రైట్. నో వన్ ఈజ్ అబౌట్ ద లా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.